అందరికీ నమస్కారం. ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీ కుంభరాశి వారికి అతి పెద్ద శత్రువు అనే విషయం కుంభరాశి వారికి కూడా తెలీదు. కాబట్టి ఈ విషయాన్ని వెంటనే తెలుసుకొని ఆ యొక్క స్త్రీతో ఖచ్చితంగా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే కుంభరాశి వారు మగవారైనా స్త్రీలు అయినా కూడా ఖచ్చితంగా ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీకి దూరంగా ఉండకపోతే మీ జీవితంలో ఎన్నో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ స్త్రీ మీ జీవితంలో ఉండడం వల్ల ఎన్నో నష్టాలను మీరు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే వీలైనంతగా ఈ యొక్క స్త్రీ మీకు శత్రువు కాబట్టి వారిని మీరు ఎంత దూరంగా ఉంచగలిగితే మీరు అంత దూరంగా ఉంచగలగాలి. కాబట్టి కుంభరాశి వారు వెంటనే ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మీ జీవితం నుంచి ఆ యొక్క స్త్రీని పంపించి వేయగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉండడమే కాదు, ఇప్పటి వరకు జరిగిన నష్టాలను సైతం మీరు సరిచేసుకోవచ్చు. మరి కుంభరాశి వారి జీవితంలో ఉన్నటువంటి అతిపెద్ద శత్రువు ఎవరు, వారి యొక్క వివరాలను ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాం. మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల కింద జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కుంభరాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి అధిపతి శని. స్వతహాగానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే బంధాలు అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే వారి జీవితంలో మేలు చేసిన వ్యక్తుల్ని అస్సలు మర్చిపోరు. మీరు ఒక్కసారి చిన్న సాయం ఏదన్నా చేశారు అంటే కుంభరాశి వారికి వారిని జీవితాంతము కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వాళ్ళని కూడా చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే వీరి జీవితంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆవేశం ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఇతరులు ఏదైనా సందర్భంలో రెచ్చగొడితే వీరు చాలా తేలికగా రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ఇవే వీరి జీవితంలో కాసిన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించాలనుకోరు. బాధను ఎక్కువగా మనసులోనే దాచేసుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరి జీవితంలో విరోధాలు వస్తాయి. అయితే ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి ముందుగా నిలుస్తారు. ఇతరులకు సైతం హామీలు ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తూ ఉంటారు. ప్రజా సంబంధాలు, రకరకాల వ్యాపారాల అనుభవాన్ని సైతం వీరు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కూడా సర్దుకుంటాయి. అవసరమైన సమయాలలో వీరికి ధనం లభించదు. అవసరం లేనప్పుడు ధనం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేయాలి అని ఉన్నా కూడా వారి ఉన్నతికి తోడ్పడుతూ వీరి జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే విధంగా చేసుకుంటారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి బాగా యోగిస్తాయి. అయితే జీవితంలో ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి. సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు. ఇదే వీరి జీవితంలో ఎంతో అన్యాయానికి గురవుతూ ఉంటుంది. ఈ కారణం చేత కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఇప్పటికే చాలా అలసటగా ఉన్నవారు అవుతారు. ఎందుకంటే ఎంతో మందికి సాయం చేసి వారు మీకు శత్రువులుగా మారి మీ జీవితంలో ఎన్నో సమస్యలని కొని తెచ్చుకున్నవారు. కాబట్టి కుంభరాశి వారు ఇప్పటికైనా మీరు మేల్కొని వారి నుంచి మీరు దూరంగా ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా విమర్శిస్తారో వారికి మీరు దూరంగా ఉండగలిగితే అదే మీకు చాలా అదృష్టవంతమైన సమయంగా ఉంటుంది. కుంభరాశి వారికి బంధువుల కన్నా స్నేహితులు చాలా స్నేహంగా ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు బంధువులతో ఎక్కువగా స్నేహంగా ఉండకండి. ఎందుకంటే వారితో మీరు ఎంత స్నేహంగా ఉండాలని, ఎంత ప్రాణప్రదంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఖచ్చితంగా వారు మీకు మేలు చేయరు.
అలాగే మీకు మేలు చేసేటటువంటి స్నేహితుల్ని కూడా కొంతమందిని మీరు ఫిల్టర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకు ఉన్న అందరు స్నేహితులు కూడా మీకు మేలు చేయరు. కొంతమంది మీకు స్నేహంగానే ఉంటూ వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను సైతం మీరు గుర్తించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మీ జీవితంలో అంటే కుంభరాశి వారు ఇటు అబ్బాయిలైనా కానివ్వండి, స్త్రీలైనా కానివ్వండి, మీ జీవితంలో ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీ గనక ఉంటే వారికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. కా అనే అక్షరంతో మీ జీవితంలో ఎవరైనా స్త్రీ ఉంటే వారికి ఇప్పటి నుంచే దూరంగా ఉండండి. ఎందుకంటే వారి గ్రహస్థితి ప్రకారం మీ యొక్క గ్రహస్థితికి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మిమ్మల్ని ఎంతసేపు జీవితంలో నాశనం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వారి యొక్క సహజమైన లక్షణం అసూయ అనే కారణంతో కూడా ఈ యొక్క పరిస్థితులు మీకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇందులో ఉన్న మరొక విచిత్రమైన విషయం ఏంటంటే కుంభరాశి వారి మీద కొన్ని సందర్భాలలో వీరు జాలి పడతారు. అంటే వారికన్నా మీరు తక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీ మీద జాలి పడతారు. అయ్యో మీరు ఈ పరిస్థితికి వచ్చేసారా, మీకు ఇలా అవ్వకుండా ఉండుంటే బాగుండేది కదా అనేటటువంటి ఒక సానుభూతిని ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మీరు జీవితంలో ఏదైనా సందర్భంలో ఎదిగినా, లేదంటే మీకు ఏదైనా ఒక అదృష్టం కలిసి వచ్చినా, మీ కుటుంబం బాగున్నా, మీరు సంతోషంగా ఉన్నా వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్చుకోలేరండి. ఓర్చుకోలేకపోవడమే కాకుండా మీ మీద ఇంకా అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటారు. మిమ్మల్ని నాశనం చేయాలి అనేటటువంటి ప్రయత్నంతో ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. అలాగే మీకు సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తిగత విషయాన్ని కూడా ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే దీనిని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని నలుగురిలోనూ లేదా మీకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో వారి దగ్గర మిమ్మల్ని ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ కారణంగా మీరు చాలా సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత పరిస్థితుల్ని కూడా ఎవరికి చెప్పుకోకండి. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే జీవితంలో అంతకు మించిన ప్రశాంతమైన జీవితాన్ని మీరు గడుపుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా కానివ్వండి, కుంభరాశి వారు మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, ఇబ్బంది పెడుతున్నారో వారికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు వీలైనంత త్వరగా వారిని మీ జీవితం నుంచి పంపించేసేయండి. ఎందుకంటే వారి వల్ల మీకు, మీ కుటుంబానికి నష్టాలే తప్ప ఎటువంటి సంతోషం కానీ మానసిక ప్రశాంతత కానీ ఉండదు. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు ఇప్పటికైనా మేల్కోకపోతే మీతో పాటు మీ కుటుంబం కూడా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నా లేదా ఎవరితో అయినా ఏదైనా విషయాన్ని చెప్తున్నా కూడా ఆ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించుకొని చెప్పండి. అలాగే కొత్త వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. మీరు ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే వ్యాపారం చేస్తున్నా, మీ బంధువుల్లో అయినా ఇలా ఎక్కడైనా సరే కొత్త వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.